ప్రభువును రక్షకుడైన యేసు ప్రభువారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు శుభములు తెలియజేస్తూ ఈరోజు కొరకై మన ప్రభువారు మనకిస్తున్న అతి శ్రేష్టమైన మంచి వాగ్దానము యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనం నుండి మనం చూద్దాం. సియోనులో యెరూషలేములోని ఒక జనము కాపురముండును. జనమా, నీవెంత మాత్రమును కన్నీళ్లు విడవవు. ఇటు శ్రేష్టమైన మంచి వాగ్దానమును మన ప్రభువారు మన కొరకు ఆశీర్వదించును కాక. ఈ గ్రంథమును ప్రవక్త వెంటి యెషయా ద్వారా దేవుడు రాయిస్తూ ఉన్నారు. ఈ గ్రంథము రాసిన కాలములో ఇశ్రాయేలైన వారు, యోధావారు బబులోను చెరలో కన్నీరు కారుస్తున్నారు. ఒక నిరీక్షణ లేని స్థితిలో ఉన్నప్పుడు వారికి నిరీక్షణ కలిగించినటువంటి గొప్ప వాగ్దానమును దేవుడు ఇశ్రాయేలు వారికి, యోధా వారికి ఇస్తూ ఉన్నారు. ఈరోజు నీవు కూడా ఒక నిరీక్షణ లేని స్థితిలో ఉన్నావా? ఇంకా కొన్ని రోజులలో మనము నూతన సంవత్సరంలోనికి ప్రవేశించబోతూ ఉన్నాం. 2022లోనికి మనం వెళ్ళబోతూ ఉన్నాం. నూతన సంవత్సరం గురించి నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? నీ ప్రణాళికలు ఏమై ఉన్నాయి? నూతన సంవత్సరం గురించి నిరీక్షణ నీకుందా? మునుపటి కంటే మరుసటికి 2021 కంటే 2022లో దేవుడు ప్రత్యేకంగా నాకు తోడైంటారు, నన్ను ఆశీర్వదిస్తారు. 21లో జరగని కార్యములన్నిటినీ 22లో నా కొరకు జరిగిస్తారని నిరీక్షణ నీకుందా? ఒకవేళ నీవు కూడా నీ బాధను బట్టి, నీకున్న శ్రమలను బట్టి, నీకున్న కష్టాలను బట్టి, నీకున్న వేదనను బట్టి కృంగిపోయి ఉన్నావా? కన్నీళ్లు కారుస్తూ ఉన్నావా? ఎవరికి చెప్పుకోలేని స్థితిలో నీవు ఉన్నావా? అయితే ప్రభువారు నీకు ఒక నిరీక్షణతో కూడినటువంటి వాగ్దానం ఇస్తున్నారు. అదేమిటంటే, యెరూషలేములోనే నీవు కాపురం ఉంటావు. యెరూషలేము, సియోను, యెరూషలేము ఇవి దేవుని ఇంటికి సూచనగా ఉన్నాయి. దేవుని సన్నిధికి సూచనగా ఉంది. దేవుని పట్టణమునకు సూచనగా ఉంది. దేవుని నివాస స్థలమునకు సూచనగా ఉంది. గనుక ఎక్కడ దేవుడు నివాసం చేస్తారు, ఎక్కడ ఆయన సింహాసనం ఉంటుందో, ఎక్కడ ఆయన సన్నిధి ఉంటుందో అక్కడ నిన్ను ఆయన నివసింపచేసి, అక్కడ ఆయన తన సన్నిధిలో నిన్ను నివసింపచేసి నీ కన్నీళ్లను, నీ వేదనను, నీ దుఃఖమును, నీ చింతను తీసివేస్తారని వాగ్దానం ఇస్తున్నారు. ఈ సంవత్సరపు చివరి కాలంలో నూతన సంవత్సరం కొరకటువంటి నిరీక్షణ కలిగి ఉన్నట్లుగా శ్రేష్టమైన వాగ్దానము నీ కొరకే ప్రభువారిస్తున్నారు. ఒకవేళ 2021లో నీవు అనేక సార్లు ఏడ్చుకున్నవేమో, కన్నీరు కార్చేవేమో, కృంగిపోయేవేమో. అయితే 22 కొరకటువంటి శ్రేష్టమైన వాగ్దానము నీ కొరకే. జనమా, నీవేక ఏమాత్రమును కన్నీళ్లు విడవవు. 21లో సంభవించినవేవి కూడా నీకు సంభవించవు. ఒకవేళ సంభవించిన ఆ పరిస్థితులు నీ తోడుగా ఉండి విడిపిస్తాను, నీ కన్నీళ్లను తుడుస్తానని వాగ్దానం ఇస్తున్నారు. ఈ వాగ్దానము మనందరి కొరకు మన ప్రభువారు ఆశీర్వాదకరంగా మార్చున్నగాక. అత్యంత కృప కలిగిన యేసుక్రీస్తు ప్రభు, నీవేకేమాత్రమును కన్నీళ్లు విడవని మీరిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మాలో ఉన్న వేదనను, బాధను, చింతను తీసివేసి సంతోషంతో మా హృదయములను నింపండి. క్రీస్తులో దొరికి ఆనందం మాకు సమృద్ధిగా దయచి మీలో మేము బహుగా సంతోషించుటకు కృప చూపండి. క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.